తల్లాడి వెంకన్న లాంటి వ్యక్తి ఆయన బయోపిక్ వేశారు. దాంట్లో మనం చూసాం మన ట్రైలర్లో. వాళ్ళంతా కష్టపడి కింద నుంచి పైకి వచ్చి ఈవేళ స్టేజ్లోకి వచ్చి ఈవేళ అద్భుతమైన సినిమాని ఆయనకున్న తపనని, అంటే పోలీస్ ఆఫీసర్గా ఆయనకు ఉద్యోగం వస్తే ఆయన ఉద్యోగం చేయలేదు, ఎందుకంటే ఉద్యోగంతో సరిపెట్టుకుంటే మన కుటుంబం గడవదని. కానీ ఆ కోరిక ఏదో ఈవేళ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ తీసుకుని ఆ కథని చాలా అద్భుతంగా ఖర్చు పెట్టి సినిమాని మీ ముందు చూపించారు. ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, మీకు అందరికీ తెలిసి ఉండేది ఎంత బాగుందో అనే విషయం. అయితే ఆయన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. ఆయనకి అంటే జనరల్గా ఆయనకి 18+ ఏజ్, అంటే 18 నుంచి 65 వరకు కూడా అదే ఏజ్ ఉంటుంది కాబట్టి 18+ అంటున్నాను నేను. 18+ ఏజ్లో అంత ఫైట్లు, అంత డ్యాన్సులు అవి చేసి అద్భుతంగా చేశారు. ఇక జనరల్గా ఇవాళ ఇండస్ట్రీలో ఏంటంటే చిన్న సినిమా, కొత్త హీరో సినిమా, కొత్త హీరోయిన్ సినిమా తీస్తే జనం చూడరు, లేదా థియేటర్ దొరకవు అనుకుంటారు. కానీ ఈయన బిజినెస్ మైండెడ్గా, క్యాలిక్యులేటెడ్గా, వ్యాపారస్తుడిగా నాకు బిజినెస్ చేయడం నాకు తెలుసు, నేను చేసుకుంటాను అని ముందుకు వచ్చారు. నేను చెప్పాను ఆయనకి, అన్నయ్య సినిమా ఇండస్ట్రీలో 10% సక్సెస్ ఉంటుంది, మీ టైల్స్ వ్యాపారంలో 90% సక్సెస్ ఉంటుంది, దీంట్లోకి వద్దు అన్న. ఆయన మీటింగ్ అన్నారు, అంటే నన్ను తొక్కేద్దామని చూస్తున్నావు, నువ్వు ఒకటి ఇండస్ట్రీలో ఉంటావా, నేను ఉండకూడదా, ఆ 10% నేను ఉంటాను, నువ్వేంటి సమాధానం చెప్తా అన్నారు. ఆయన గట్స్కి నేను ఆయనకి అభినందించి ఆయనకి సురేష్ బాబు గారికి ఈ సినిమా చూపించారు. సురేష్ బాబు గారికి సినిమా చూపించి ఆ సినిమా సురేష్ బాబు గారికి నచ్చి నేను ఆంధ్రప్రదేశ్ అంతా నేను చేస్తాను అని ముందుకు వచ్చారంటే ఆ సినిమా వర్త్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. అలాగే ఏషియన్ ఫిల్మ్ సునీల్ గారిని ఎవరైనా మేము వెళ్ళినా సరే సినిమా రిలీజ్ చేయండి అంటే అది కుదరదు, ఇది కుదరదు, అది బాగోదు, ఇది బాగోదు అంటారు. అటువంటి ఈయన పర్సనల్గా కలిసి ఆయన పడగొట్టి ఆ సినిమా నేను చేస్తాను నైజాం అంతా అని బుధం తీసుకున్నారు. అలాగే బెంగళూరు కానివ్వండి, లేదా ఆడియో కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన మంచి రేట్లకి అమ్ముకున్నారు. అని వ్యాపార రాష్ట్రం కాబట్టి ఆయన ఎవరికి చెప్పదన్నారు, నేను చెప్పట్లేదు. పోతే ఈ సినిమా 20వ తారీఖు రిలీజ్ అవుతుంది, మనందరూ అభినందిద్దాం. ఒక మంచి మిత్రుడు ఒక సినిమా తీసి ప్రజల్లోకి వెళ్తే మనందరూ కూడా ఎంతో కొంత ఉత్సాహం ఉంటుంది. కాబట్టి నేను మన తల్లాడి వెంకన్న గారిని అభినందిస్తూ, ముఖ్యంగా ముందు ఎంతో టైం లేకపోయినప్పటి కోసం మా మాట కోసం వచ్చిన దామోదర్ ప్రసాద్ గారిని వారిని ఆశీర్వదించవలసిగా కోరుతున్నాం. హై వోల్టేజ్ సినిమా ఒకడే వన్, వెంకన్న ఆన్ డ్యూటీ. తల్లాడి వెంకట్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ మా రామకృష్ణ అన్ని, మన రామరత్న గారు అన్ని కవర్ చేసాడు. మేము చెప్తా పాయింట్ రిలీజ్ అంటే సినిమా స్టార్టింగ్ రిలీజ్ వరకు అన్ని కవర్ చేసాడు. మేము చెప్తా కొత్తగా ఉంటుంది. కానీ ఐ విష్ ఆల్ ద టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఒకటి మాత్రం నిజమండి, నేను యాక్ట్ చేశాను. 2 సినిమాల తర్వాత మనం యాక్ట్ చేయకూడదని నేను డిసైడ్ అయ్యి అది చాలా కష్టం అని చెప్పి మానేశాను. అంటే యాక్ట్ చేయటం చాలామంది చాలా ఈజీ అనుకుంటారు, చాలా కష్టం. వెంకన్న గారికి కూడా బాగా తెలిసి ఉంటుంది. ఇంటి మీ ఆవిడ ఉందా అమ్మాయితో సాంగ్ చేసేటప్పుడు ఎదురుగా? అదే ఖర్చు పెట్టింది, కానీ డైరెక్టర్ కాన్సెప్ట్ బాగానే వెళ్ళాడు. ఏదేదైనా సురేష్ బాబు గారిని ఒప్పించి ఆ సంస్థని సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఫస్ట్ మీరు ఇండస్ట్రీలో సక్సెస్ అయినట్టు. అలాగే మీ క్లాసిక్ సినీ క్రియేషన్స్, మీ రెగ్యులర్ వ్యాపారంలో మీరు ఎంత అభివృద్ధి చెందారో సినిమా ఫీల్డ్లో అంతకంటే ఎక్కువ అభివృద్ధి చెందాలని, మీ ఎవ్రీ సినిమా టైటిల్ 1, 2, 3, 4, 5, 6 అలా పెట్టుకుంటూ వెళ్ళి 100 మన రామసత్యాన్ని క్రాస్ చేసేదానికి ప్రయత్నించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా ఇండస్ట్రీలో కూడా బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. మీ హీరోయిన్లు మంచి హీరోయిన్లు పెట్టుకున్నారు, కాంబినేషను సూపర్ సక్సెస్. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. అందరికీ నమస్కారం. తల్లాడి వెంకన్న గారు తన హీరోగా ఒక్కడే అనే సినిమా టెక్నికల్గా కానీ, మ్యూజికల్గా కానీ, లిరికల్గా కానీ తెలివితేటలతో అన్ని మాస్ సాంగ్స్ పెట్టుకుని అట్రాక్టివ్గా బాగా తీశారనిపించింది. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది, ధైర్యం, ఆత్మవిశ్వాసం, నమ్మకం అనేవి ఉంటేనే ఇంత రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు గట్స్తో ఎలాంటి సినిమాలు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అలా తీసి చాలామంది సక్సెస్ అయ్యారు. అలాగే వెంకన్న గారు కూడా సక్సెస్ అవ్వాలని, ఎన్నో సినిమాలు తీసి ఎంతోమందికి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనలోని ఆత్మవిశ్వాసం నాకు నచ్చింది. ఏంటంటే వ్యాపారంలో ఎలా అయితే అంచెలంచెలుగా పైకి వచ్చారో అలా ఈ సినిమాకి ఆయన పేరునే పెట్టి, అంటే మోడర్న్గా పెట్టకుండా వెంకన్న అని పెట్టడం నాకు బాగా నచ్చింది.
సో ఈ సినిమా బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి. డైరెక్టర్ శ్రీపాద రామచంద్ర గారికి కూడా మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అత్యద్భుతంగా ఖర్చు పెట్టారు. చిన్న సినిమా కాదండి, ఇది పెద్ద సినిమా నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఖర్చు చూస్తే నేను అంతకుముందు ఫైట్స్ కూడా చూశాను. ఫైట్స్ కానీ, డ్యాన్సర్స్ కానీ, ఆ సెట్స్ కానీ, ఎన్ని గోవాకి వెళ్ళి సాంగ్ తీయడం కానీ, ఎన్ని ఎంత అత్యద్భుతంగా ఉన్నాయో నిజంగా గ్రేట్ అండి. అంటే ఒక కమర్షియల్ సినిమా ఎలా తీయాలి అనేది ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఎన్నో సినిమాలు చూసుంటారు మీరు. అయినా కొత్త వాళ్ళతో తీయాలి అనుకున్నప్పుడు ఇది కరెక్ట్ సిస్టమ్ అండి. వెంకన్న గారి పాలసీ ఈజ్ కరెక్ట్ సిస్టమ్. నాకు రామ సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, నాకు అది పెద్దగా నచ్చలేదు, నిర్మోహంగా చెప్తున్నాను. ఆయన ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఎన్ని చేస్తూ ఉపాధికి సరిపోదు అని ఇండస్ట్రీకి వచ్చారు అని ఏదో పొరపాటును మాట్లాడారు. ఆయన కాదు, ఆయనలో ఉన్న కళా తృష్ణ తీసుకొచ్చింది ఇండస్ట్రీకి ఆయన్ని అని నా అభిప్రాయంగా చెప్తున్నాను. సత్యనారాయణ గారు, మిమ్మల్ని నేను కామెంట్ చేయాలని కాదు. అలాగే ఒక్కడే అనేది సినిమా పక్కన పెడితే చిన్న సినిమా ఎలా రిలీజ్ చేయాలనేది ఒక్కడే సినిమా ద్వారా తెలిసింది ఈరోజు. ఇందాక రామకృష్ణ గారు కూడా చెప్పారు, సురేష్ బాబు గారు సినిమా చూసి ఓకే అన్నారు అంటే అద్భుతం, సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది, క్వశ్చన్ లేదు ఇంకండి. అలాగే మన నైజం డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు సునీల్ గారు చేస్తున్నారు అంటే నిజంగా ఈ సినిమా ఆడే సినిమా అనేది తెలుస్తుంది. ఇందాక కాశీ గారు మాట అన్నారు ఇందాకండి, ఆయన అంటే ఒక కృషితో పట్టుదలతో పైకొచ్చినటువంటి వ్యక్తి, ఏదైనా సాధించాలి అనుకుంటే సాధించే వ్యక్తి వెంకన్న గారు అన్నారు. అలాగే ఇండస్ట్రీలో కూడా సాధిస్తారు మీరు నిజంగా కూడా డెఫినెట్గా. ఎంత గట్స్ ఉంటే మీకు నిజంగా విష్ణుమూర్తి వేషం వేసి మెప్పించారు. నిజంగా సినిమా అంతా ఒక ఎత్తు అయితే విష్ణుమూర్తి వేషం వేసి మెప్పించారు. ఆ భగవద్గీతది నిజంగా సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. సినిమా అన్ని రంగాల్లోనూ సాధించారు, 2-3 రంగాల్లో సినిమా రంగంలో కూడా సాధిస్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. అలాగే డైరెక్టర్ గారు ఎంత బాగా చేశారు. డైరెక్టర్ గారు, ఫైట్ మాస్టారు, అలాగే మన డ్యాన్స్ మాస్టారు, మన మ్యూజిక్ డైరెక్టరు, అలాగే మా ఎడిటింగ్ చేసిన హరి ఎక్కడున్నాడు మరి, లాస్ట్ టైం రాలేదు, ఇప్పుడు వచ్చాడో లేదో తెలీదు. లాస్ట్ టైం వచ్చాడు హరి, లాస్ట్ వరకు లేడు, వన్ స్టేజ్ మీద పిలిచినప్పుడు. షార్ప్ కటింగ్ చేశాడు పాటలన్నీ కూడా, ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు. వీళ్ళందరూ కూడా టెక్నీషియన్స్ అద్భుతంగా చేశారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మరియు వచ్చిన అతిరథ మహారథులకు నా శుభాభివందనాలు, దసరా శుభాకాంక్షలు. క్లాసిక్ సినీ క్రియేషన్స్ ఒక్కడే మూవీ, వెంకన్న సార్ ఆఫర్ చేయటం నాకు గ్రేట్. అప్పటి వరకు నేను డివోషనల్ డైరెక్టర్ అని ముద్ర ఉంది నాకు, భక్తి చేశాను చాలా వరకు, రమ్యకృష్ణతో శ్రీవాసవి, కన్యకా పరమేశ్వరి చరిత్ర. బట్ ఒక కమర్షియల్ సినిమా చేయాలంటే మా గురువు గారు ఆఫర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సినిమా చాలా బాగా వచ్చింది, కష్టపడ్డాము. బట్ మా వెంకన్న సార్ ఒక్కడే, కానీ నేను ఒక్కడిని కాదు, నా వెనుక చాలా మంది వర్క్ చేశారు, కష్టపడ్డారు సార్, ఇంక్లూడింగ్ లైట్ బాయ్తో సహా కష్టపడ్డాడు సార్. థ్యాంక్ యూ సార్. వెంకన్న గారితో కొద్దిగా పరిచయం లేదు, కానీ ఆయన ఏవి చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది. చాలామంది కష్టపడతారండి, కానీ మనం పడిన కష్టాన్ని భగవంతుడు ఇష్టపడినప్పుడే మనం పైకి వస్తాం. కొంతమంది అంటుంటారు, ఇదంతా చాలా కష్టపడ్డారండి పైకి వచ్చారండి అంటుంటారు. చాలా తప్పండి. మన కష్టాన్ని భగవంతుడు ఇష్టపడాలి. మనకంటే బండిలాగే కూడా కష్టపడుతున్నాడు, తూపుడు బండిలాగే కూడా కష్టపడుతున్నాడు, మన జీవితం అంతా అలాగే ఉంటాడే. మన కష్టాన్ని భగవంతుడు ఇష్టపడ్డాడు కాబట్టి మనం పై స్థాయికి వస్తాం. కర్మణ్యేవ వాధికారిష్యే మా ఫలేషు కదాచన. మనం కర్మ చేయడానికి పుట్టాను తప్ప దాన్ని శాసించే హక్కు, ఆశించే హక్కు మనకు లేదు. ఇది కనుక మన భగవద్గీతలో 2 అక్షరాల కన్నా మనం తెలుసుకుంటే మన జీవితం ఏంటో తెలుస్తుంది. ఎక్కడ పల్లెటూరులో పుట్టి ఎక్కడ దాకా వచ్చి స్లేట్స్ ఫ్యాక్టరీ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఉద్యోగం కాదని ఇవాళ సినిమా తీద్దామనే ఒక ఉత్సాహం. మేము సినిమాలు అయితే తీస్తాం కానీ సినిమాలో మేము ఎంతవరకు యాక్ట్ ఏదో ఒక్కొక్క సినిమాలో యాక్ట్ చేస్తాం తప్ప, కానీ సినిమాలో హీరోగా యాక్ట్ చేద్దామనే ఒక ఆలోచన, ధైర్యం, గట్స్ పెట్టుకుని ఇవాళ అద్భుతంగా ఒక్కడే, నిజంగా ఒక్కడే, ఇలాంటి వ్యక్తి ఒక్కడే. అటువంటి వ్యక్తిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి, ఎక్కడ ఉన్నాడా? ఉన్నాడు అక్కడ. ఇరగదీశాడు మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశాడు. డ్యాన్స్ మాస్టర్ చాలా బాగుంది. ఆ సాంగ్స్ చాలా బాగున్నాయి. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే అండి, అన్నమంతా మన ఉడికిందులో చూడకలో మెతుకు తీసి చాలా అన్నట్టుగా సురేష్ బాబు చాలా తెలివిగలవాడు. నాకు తెలుసు, రామారెడ్డి గారి అబ్బాయి, ఆయనకి నాకు చాలా బాగా పరిచయం ఉంది. ఆయన కనుక సినిమాని కనుక డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా నేను ఒప్పుకున్నాడు అంటే సినిమా హిట్ కింద లెక్క, ఇక రెండో మాట అక్కర్లా. అటువంటి అదృష్టం మన వెంకన్న గారికి దొరికింది. నిజంగా చెప్పాలంటే చాలా డిఫరెంట్గా ఈ సినిమా బాగా ఆడాలి. ఎందుకంటే అండి ఇవాళ సినిమా ఇండస్ట్రీ, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే 3 పువ్వులు 60 కాయల్లా ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో జస్ట్ ఒకది బాగుందని టాక్ వస్తే అది కలెక్షన్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంత బాగా ఇండస్ట్రీ ఇవాళ బాగుంది. నిన్న కాక మొన్న బాలయ్య బాబు గారి సినిమా రిలీజ్ అయింది, భగవంత కేసరి, పెద్ద హిట్ అయిపోయింది. అంటే సినిమా బాగుంది అని ఒక టాక్ అంటూ వస్తే ఇక అది ఆటోమేటిక్గా డబ్బులు కుమ్మరిచ్చేస్తూ ఉంది. మార్కెట్ పెరిగింది. ఇవాళ పక్క తమిళనాడు అనుకున్నాం, కర్ణాటక అనుకున్నాం, ఇవాళ పాన్ ఇండియా అనుకున్నాం, పాన్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం తెలుగు సినిమా. ఇటువంటి టైంలో ఒక సినిమా తీసి ముందుకు వస్తానంటే ఏమో క్లిక్ అయింది, కొద్దిగా అదృష్టం కలిసి వస్తే ఎక్కడికి వెళ్ళిపోతే మనం చెప్పలేమండి. సినిమా హిట్టు ఎవరు అమితాబ్ బచ్చన్ నుంచి చివరి వారి వరకు ఎవరు కూడా ఎందుకు హిట్ అవుద్దో ఎందుకు ఫ్లాప్ అవుద్దో కూడా చెప్పలేరు. కానీ ఒక మంచి హృదయంతో, ఒక మంచి మనసుతోటి, ఒక మంచి ఆవేశంతో, ఆదర్శంతో ఏదో చేయాలనే తపనతోటి భగవంతుడు తన వెనకాల ప్రతిదానికి ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టే ఖచ్చితంగా ఈ ఒక్కడే సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించాలి వెంకన్న గారికి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. డబ్బులు బాగా రావాలి, ఇలాంటి ప్రొడ్యూసర్లు కావాలండి. ఇవాళ సినిమాలు ఏమైపోయినాయి అంటే ప్రొడ్యూసర్లు వస్తున్నారు వచ్చి నిలకడగా ఉండి 4-5 సినిమాలు తీసినప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుంది, మనం బాగుపడతాం. చాలా మంది అన్నం పెట్టే ఒక ఇండస్ట్రీ, అద్భుతమైన ఇండస్ట్రీ. నాకు అదే బాధగా ఉంటుందండి. మన పెద్ద హీరోలు ఉన్నారండి, నేను ఎవరు తప్పడతలే ఇక్కడ. ఆ పెద్ద హీరోలు అందరూ 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి సినిమా తీస్తారు. ఏంటంటే నాకు అర్థం కాదు. 3 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే ఏమైపోతుంది ఇండస్ట్రీ? నిజంగా సంవత్సరానికి ఒక 200 సినిమాలు రిలీజ్ అయితే ఆ 200 సినిమాలు హీరోల సినిమాలు 10, 11, 12, 13 లేదా 14, 15 ఉంటాయి. మిగతా 150 సినిమాలు కూడా చిన్న సినిమాలే ఇండస్ట్రీని బతికిస్తున్నాయి. చిన్న సినిమాలు మాత్రమే ఆర్టిస్టులు బతికిస్తున్నాయి. చిన్న సినిమాలు మాత్రం మ్యూజిక్లు కానీ టెక్నీషియన్ కానీ బతికిస్తున్నాయి. కాబట్టి చిన్న సినిమాలు బతకాలి. పెద్ద హీరోలు నేను రిక్వెస్ట్ ఏంటంటే మీరు సంవత్సరానికి ఒక సినిమానా కనీసం యాక్ట్ చేయండి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోతున్నాయండి పెద్ద హీరోల సినిమాలు వచ్చి. ఇది న్యాయం కాదు బాబు, కొద్దిగా అర్థం చేసుకోండి. డబ్బు సంపాదించడమే కాదు, డబ్బుతో పాటుగా ఇండస్ట్రీని పోషించాల్సిన బాధ్యత మేము ఉంది, ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఆ రోజున కృష్ణ గారు తీసుకుంటే సంవత్సరానికి 18 సినిమాలు 19 సినిమాలు చేసేవారు. ఇవాళ ఎవరన్నా అలా చేయగలుగుతున్నారా? ఎవరన్నా చేస్తున్నారా? పోనీ అలా చేయమని మేము అంటలా, కనీసం సంవత్సరానికి ఒక సినిమా నాకు పెద్ద హీరోల సినిమా చేయాలని, ఖచ్చితంగా సంవత్సరానికి ఒక సినిమా ఖచ్చితంగా రావాలని హీరోలందరూ కూడా కంకణం కట్టుకోండి, ఇండస్ట్రీని బతికించండి. ఎంతోమంది పొట్ట చేత్తో పట్టిన ఇండస్ట్రీకి వస్తున్నారు. తింటామో తినమో తెలియదు, ఇంట్లో చెప్తారో చెప్పరో తెలియదు, వచ్చేయాలి, నేను ఎడిటింగ్ చేయాలి, నేను మ్యూజిక్ చేయాలి, లేకపోతే నేను డైరెక్షన్ చేయాలి, లేకపోతే నేను డ్యాన్స్ చేయాలి, నేను నృత్య దర్శకుడు కావాలి. ఎన్నెన్నో ఆశలతో వస్తున్నారు. వాళ్ళందరి ఆశలు తీర్చాలి, భగవంతుడు వాళ్ళకి ఆశీస్సులు కలిగించేయాలి. అటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి మనకున్న బాధ్యత మనం ఏం చేస్తానో అనేది ఒక్కసారి హీరోలందరూ ఆలోచించుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ వెంకన్న గారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక్కడే సినిమా సూపర్ హిట్ అవుతుంది. ముఖ్యంగా డ్యూయట్ సాంగ్ అంతకుముందు సాంగ్ చూశాను, అదొకటి చాలా బాగుంది. నేను వచ్చేటప్పుడు ఒక సాంగ్ వేస్తున్నాను. ఆ 2 సాంగులు చాలా బాగున్నాయి, మంచిగా చాలా బాగున్నాయండి. మంచి యాక్ట్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను ఇంతవరకు ఫస్ట్ సినిమా అండి, ఏ సినిమాలు కూడా యాక్ట్ చేయలేదండి. ఫస్ట్ టైం షూటింగ్ కూడా ఒక సినిమాని ఇంతవరకు చూడలేదు. అలాంటి ఎంకన్నా ఇది తీశాడు కాబట్టి తప్పకుండా మీరు చెప్పిన ఆశీర్వాదంగా భావిస్తూ అలానే నేను కంటిన్యూ అవుతున్నా సార్. నేను ఏదైతే నా వ్యాపారం కుర్చీలో ఉంది, టైల్స్ లెక్కనే సినిమాలో నేను క్లాసిక్ సినీ క్రియేషన్స్ అనేది ఒక సంస్థ పెట్టాను. కంటిన్యూ సినిమాలు ఉంటాయండి. నేను ఈ సినిమాలో స్థిరపడి నా ద్వారా, నేనే హీరోని కాకుండా నా ద్వారా సినిమాలు మాత్రం ప్రతి సంవత్సరం సినిమాలు నా దగ్గర ఉంటాయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు మాట్లాడినట్టు గట్స్ అనేది నా దగ్గర పైసలు తక్కువ ఉన్నా ఇది మాత్రం ఎక్కువ ఉంది. లేకపోతే ఫస్ట్ సినిమా రిలీజ్ కాకపోతే 2వ సినిమా నేను డిక్లేర్ చేశానంటే మీలాంటి అనుభవం వాళ్ళకు అర్థమవుతుంది. దట్టు
ఇద్దరు అని పేరు పెట్టాను. ఇంతకుముందు నరసింహరావు గారు పరిచయం అయితే ఇప్పుడు కాశీ విశ్వనాథ్ గారు పరిచయం అయ్యారు. ఈ సినిమా కార్యక్రమాలు ఇవన్నీ అయిన తర్వాత నిన్ననే గుడ్ న్యూస్ ఏంటంటే బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు అగ్రిమెంట్ అయ్యి నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారండి. అడ్వాన్స్ ఇచ్చారు. ఇదే 27వ తారీఖు కర్ణాటకలో కూడా నా సినిమా రిలీజ్ అవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక 3 రాష్ట్రాల్లో ఫస్ట్ టైము దాదాపు 100 థియేటర్ల పైన నేను కోరుకున్నాను. 150 థియేటర్లు వాళ్ళైతే ప్రామిస్ చేశారు. ఇక్కడ ఒక 50. స్పెషల్లీ హైదరాబాద్లో 30 థియేటర్లో మన సినిమా రిలీజ్ కాబోతుందండి. ఇలా దేవుని దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇలా తప్పకుండా ఇలా స్థిరపడి సినిమాలు తీస్తా అని సభాముఖంగా మీ అందరికీ కూడా చెబుతూ, ఇలాంటి అవకాశం మాకు అంబికా కృష్ణ గారు ఇచ్చినందుకు. కృష్ణ గారు నేను తెలవదు అంటే నేను రాలిమాట వాస్తవమే, కానీ వారు మనందరికీ తెలుసు. అలానే మీ ఇంటి పక్కనే మా ఈయంపుడు ఉంటారు, మీ ఏలూరులో పచ్చిపులుసు శివబాబు గారు. వారి అమ్మాయినే మా ఇంటికి ఇచ్చారు, పచ్చిపులుసులు గారు. మీ బ్రదరు మా ఈయంపుడు గారు చుట్టాలు, ఫ్రెండ్స్. ఫంక్షన్లో కూడా మీ బ్రదర్ కలిశారు. అది అందుకనే దయచేసి మీరు వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. సంబంధాలు కదా, సంబంధాలు కూడా ఉన్నాయన్నమాట. పెద్దలు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడుతుంది, ఈ ఫీల్డ్ మాకు కొత్త. వాస్తవంగా సినీ ఫీల్డ్ మాకు తక్కువ పరిచయం ఉన్న ఫీల్డ్. దాంట్లో రేలంగి నరసింహరావు గారు, కాశీ విశ్వేశ్వరరావు, ప్రత్యేకించి అంబికా కృష్ణ గారు చాలా డీటెయిల్స్గా మాట్లాడారు. ఒక్కడే సినిమా, వారు నిర్మాత, దర్శకత్వం, హీరో అన్నీ చేశారు. మరి వెంకన్న మాకు పాత పరిచయస్తులు, ఒక వ్యాపారస్తుడిగా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా పరిచయం తప్ప ఎన్ని కళలు ఉన్నాయి అన్ని దగ్గర. పరేషాన్ అయిపోతున్నాం మేమైతే. మామూలు కళల ఈ వయసులో డ్యూయట్లు, ఈ వయసులో హీరో రోల్ అండ్ విలన్ రోల్. ఒక్కడే సినిమా చాలా సంతోషం. ప్రేక్షకులందరూ ఆదరించాలని, మొదటి సినిమా కాబట్టి మరి బ్రహ్మాండంగా ఆదరించి గొప్ప ఫిలిం కావాలని, ఈ ఫిలిం ఫీల్డ్లో నిజంగా చెప్పానంటే ఇక్కడ రాష్ట్రాల గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న సినీ ఫీల్డ్ ఎవరు వస్తారో సక్సెస్ఫుల్ రేట్ చాలా తక్కువ. ఎవరో వస్తారు పోతున్నారు, మెరుపులాగా వస్తున్నారు పోతున్నారు తప్ప చాలా తక్కువ మంది నిలదొక్కుంటున్నారు. మరి ఈ ప్రాంతం నుంచి చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి వెంకన్న గారు కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. మరి వారు కమిట్మెంట్ తోటి ఈ సినీ ఫీల్డ్లోకి వచ్చారు. మరి మంచి భవిష్యత్తు ఉండాలని, ఫిలిం ఫీల్డ్లో మంచి భవిష్యత్తు ఉండాలని ఇప్పుడే చెప్పారు. వారు ఒక్కడే తర్వాత 2, 3, 4 ఈ 100 మంది దాకా చేయాలని, మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాల్లో డైలాగు కాస్తంత కళాపోషణ ఉండాలని అన్నాడు. నిజంగా ఇన్ని కళలు ఉన్నాయని మళ్ళొకసారి చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు కూడా ఒక యువకులకు కానీ మాలాంటి వాళ్ళకు మీరు స్ఫూర్తిగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఈ మంచి పండుగకు, ఈ ప్రీ రిలీజ్ పండుగ ఒకటే పండుగకు వచ్చిన, నాతో పాటు వచ్చిన అంబికా కృష్ణ గారు, బండారు సుబ్బారావు గారు, టంగుటూరు రామకృష్ణ గారు కూడా దీంట్లో యాక్ట్ చేశారా, కనపడ్డారు ఒక్కసారి. వారు యాక్టరే, వారు చాలా ఫిల్మ్లు చేశారు. ఇక రామ్ సత్యనారాయణ గారు అయితే 99 100 అన్న సినిమాలు, 110 దాదాపు 100 సినిమాలు 116 సినిమాలు తీశారు. మా కౌబాయ్ అనకపల్లి వాస్తవ్యులు సన్యాసరావు గారు, ఎల్వి కుమార్ గారు, చాలామంది పెద్దలు, రమేష్ అన్న, చాలామంది పెద్దలు, బండారు సుబ్బారావు గారు, మరి చాలామంది మిత్రులు అందరూ కూడా వచ్చారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, హీరోయిన్ వాళ్ళకు కానివ్వండి, మన ఈ ఫీల్డ్ టెక్నీషియన్లకు, డైరెక్టర్కు పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంటుంది, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. వెంకన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కుల ప్రస్తావన రాకూడదు, కానీ ఇలాంటి పెద్ద ఆయన నాకు చెప్పాడు, మన వయసులలో ఇంతవరకు 2 రాష్ట్రాల్లో హీరో పాత్రేషన్ లేరు. ఇలాంటి నిర్మాతలు, అలాంటి ఫైనాన్సర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు అన్ని రకాలు ఉన్నారు. మొత్తం మన వయసు కమ్యూనిటీలో 2 స్టేట్లలో ఫస్ట్ హీరో అని చెప్పారు. దానికి కూడా నేను చాలా గౌరవపడుతూ, భగవంతుడు అందుకనే ఒక్కడే అని సినిమా పెట్టారో ఇది కూడా ఉంటారు. పెద్దలందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా ఈరోజు ఉన్న సినిమా ఫీల్డ్లో కాంపిటీషన్లో ఇంత పెద్ద సాహసం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే నేను కూడా దాదాపు 50 సినిమాలకి ప్రొడ్యూసింగ్, ఫైనాన్సింగ్ చేశాను. భార్గవ ఆర్ట్స్లో పార్ట్నర్గా ఉన్నాను.
మన రేలంగి నరసింహారావు గారి డైరెక్షన్లో కూడా 3 సినిమాలు చేశాను. హీరోగా కూడా చేశాను అగ్ని సంస్కారం అనే పిక్చర్లో ప్రసాద్ బాబు గారి డైరెక్షన్లో. కానీ ఆ రోజులు వేరు, ఈరోజు చేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయము. అట్లాంటిది 4 రాష్ట్రాల్లో రిలీజ్ అవుతుందంటే చాలా వండర్గా ఉంది. ఇంత పెద్ద మధ్య మధ్యలో వెంకన్న గారిని కలిసినప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఇంత పెద్ద కలర్ఫుల్గా తీస్తారని కానీ, దీనికి ఇంత పబ్లిసిటీ ఇస్తారని కానీ, ఇంత గ్రాండ్గా రిలీజ్ చేస్తారని కానీ, ఇంత పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ తోటి ఇచ్చేస్తారని కానీ నేను ఊహించలేదు. నిజంగా ఇక్కడికి వచ్చినాక ప్రతిదీ వండర్ అవుతుంది. ఆయన పోలీస్ ఆఫీసర్గా, రియల్ పోలీస్ ఆఫీసర్గా జీవితం స్టార్ట్ చేసి అర్ధాంతరంగా ఆపిన ఒక పోలీస్ ఆఫీసరు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, అవన్నీ కూడా తన కోరికనంతా కూడా ఈ సినిమాలో తీర్చుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. వారికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నా, అభినందన తెలియజేస్తున్నా. ఈ పిక్చర్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒమన్లో షారుఖ్ ఖాన్తో కానీ వీళ్ళందరితో కానీ చూసాము క్లోజ్గా, బ్రాండింగ్ హెడ్గా, ప్రమోషన్ హెడ్గా చేసాం ఈవెంట్స్ మేము. ఈరోజు చూసిన ట్రైలర్లో అడుగు అడుగులో ప్యాషన్ కనిపించింది, అడుగు అడుగులో ఆయన కాన్ఫిడెన్స్ కనిపించింది, ఆ కసి కనిపించింది. ఏంట్రా బాబు ఇది, అసలు ఇది ఏమన్నా ఇండస్ట్రీలో రన్ చేస్తున్నారా, ఒక మూవీ తీస్తున్నారా అని నాకు మైండ్ బ్లాక్ అయిపోయి ఏం మాట్లాడాలో కూడా అర్థం లేని పరిస్థితిలో ఉన్నా. ఎందుకంటే నేను చిరంజీవి వీరాభిమానిని, మా టంగుటూరు రామకృష్ణ గారికి అభిమానిని గత 22 సంవత్సరాల నుంచి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా వెంకన్న గారు వ్యామ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ చైర్మన్. ఈరోజు దాదాపు తెలుగు చరిత్రలో మొట్టమొదటిసారి 104 కంట్రీస్కి స్ట్రీమింగ్ జరుగుతుంది పొద్దున్న నుంచి. ఆల్మోస్ట్ 100 కంట్రీలకి నేను వ్యామ్ నుంచి నేను ప్రమోట్ చేయడం జరిగిందండి. ఖచ్చితంగా మా వ్యామ్ నుంచి ఆయన ఈ ప్రపంచ రికార్డులు దద్దరిల్లేలాగా ఆయన డ్యాన్స్తో ఈ 4 రాష్ట్రాలే కాదు, మిడిల్ ఈస్ట్లో, యుఎస్లో, యూకేలో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యి అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మేమందరం వ్యామ్ నుంచి మా అందరి సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఎంతోమంది ఎన్నో దేశాల నుంచి దీన్ని లైవ్ చూస్తున్నారు. ఒక చాలా అద్భుతమైన ప్రయత్నం, చాలా అద్భుతంగా చేశారండి. ఒక ప్యాషన్, అది నాట్ అన్ ఈజీ టాస్క్, బట్ హీ మేడ్ ఇట్ సో సింపుల్ అండ్ సో ఈజీ, బట్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. ఐ విష్ యూ మై గ్రేట్ సక్సెస్. నేను 3 రోజుల నుంచి ఒకరితో డిస్కస్ చేస్తున్నానండి. అమెరికాలో, ఓవర్సీస్లో కూడా నేను ఒక అట్లాంటాలో కానీ చికాగోలో కానీ ప్లాన్ చేస్తున్నాను సినిమా రిలీజ్ చేయడానికి మనది. దానికి ఎంఎన్ఆర్ గుప్తా గారికి ఆ కనెక్షన్స్ ఏమైనా ఉంటే కొంచెం సహాయపడి మన సినిమా అక్కడ కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేయగలరు. అలానే కే మైపాల్ రెడ్డి గారిని స్టేజ్ మీద రమ్మంటున్నాను కానీ ఒకసారి రండి సార్. తప్పకుండా అండి. మొత్తం ప్రపంచంలో ఉన్న 195 కంట్రీలు ఎక్కడెక్కడ పాసిబుల్ ఉందో అన్ని చోట్ల తల్లాడి వెంకన్న గారు ఒక్కడే ఆన్ డ్యూటీ మేము చూపిస్తాం ఫర్ వ్యామ్. వెంకన్న గారి ఏవి చూసాం, అలాగే ఆయన యాక్టింగ్స్ చూసాం, తర్వాత ట్రయల్ కూడా చూసాం. పెద్దలందరూ ఆయన గురించి చెప్పడం, సినిమా గురించి చెప్పడం కూడా మనందరం విన్నాం. మరి అందరూ చెప్పిన తర్వాత నాకు లాస్ట్లో మైక్ ఇచ్చేట్టున్నారు. నేను అన్ని చెప్పడానికి లేదు. ఏదేమైనా మా వెంకన్న గారు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆయనకు వచ్చినట్టు విధంగానే డబ్బులు ఈయన కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి అలాగే అమ్మికృష్ణ గారు ఒక మాట చెప్పారు, ఎంత కష్టపడినా భగవంతుని ఆశీస్సులు ఉండాలి, అలాగే కొద్దిగా ఇంకొకటి యాడ్ చేస్తున్నాను, అదృష్టం కూడా ఉండాలి. అది కంపల్సరీగా ఉంది ఈయనకి వెంకన్న గారికి అని తెలియజేస్తూ, మరి ఆయనకి ఆ భగవంతుడు మంచి అవకాశాన్ని ఇచ్చారు. మరి ఇది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. హలో, అదే 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 నేను మన బండారా సుబ్బ అన్నగారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాదు, నేను తెర మీదనే రేపు సినిమాలో అన్నగారి పేరు పెట్టి కృతజ్ఞత చెప్పాను. కారణం ఏంటంటే వారికి శంషాబాద్ దగ్గర బ్రహ్మాండమైన ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ని మా హోమ్ మినిస్టర్ గారు దాంట్లో పాత్ర ఉంటుంది. వారి విలాసానికి ఒక రకంగా మార్చుకున్నారు. అలాంటి
ఎలాంటి మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా షూటింగ్ సహకరించి సాయంత్రం పొద్దున భోజనాలు పెట్టి షూటింగ్ సహకరించిన సుబ్బారావు గారికి మళ్ళొక్కసారి సభాముఖంగా నమస్కారం చెప్తున్నాం సార్. సభ మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా నాకు చాలా సుపరిచితుడు, చాలా సందర్భాల్లో నాకు సహాయ సహకారాలు అందించిన కోలేటి దామోదర్ సార్ గారికి అందరికీ అభిమానులు. ఒక్కడే, ఇద్దరే, ముగ్గురే, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ ఒక అడుగు మొదలు పెట్టడం 1000 మైళ్ళ పరుగైనా కూడా ఒక వ్యక్తితోటే సాధ్యం, ఒక ఆలోచనతోటే సాధ్యం. అతను ఎన్నో ఏళ్ళుగా అతనుకున్న కళా తృష్ణ అని ఇందాక ఒకసారి చెప్పారు. దాన్ని నెరవేర్చుకోవడం కోసం వయస్సును చూడకుండా ఒక అడుగు ముందేశాడు. సార్, నేను ప్రామిస్ చేస్తున్నా, మీకన్నా ఒక రోజు ముందు నేను సినిమా తీస్తా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. I am so privileged and proud that one of our Lions member, Lion Venkana, has adopted himself in the film and is working as a hero. Compliments to Venkana at this age. Lions Play, we have about 15 lakhs members throughout the world. I surely assure you that your film at least will show them to see. And in India, we have more than 3 lakhs, more than 3.5 lakhs members. So we are so privileged and we'll see that every member sees your movie in the theatre. Wish you all the very best for the success of the movie and also for your life. Thank you very much. విషయాలు అన్న నాకు ఇన్స్పెక్టర్ అని తెలియదు సార్. హిస్టరీలో ఇప్పుడు చూసి బయోగ్రఫీ చూసిన తర్వాత తెలిసింది. వెనకాల ఒకటి ధర్మచక్రం, అశోక్ అందరూ అని చెప్పారు. ధర్మచక్రము 2 జాతీయ పతాకాల ముందు చూస్తుంటే నిజంగా ఈ భారతదేశం అంతా ఈ ఒక్కటిని ఆదరిస్తారనే నమ్మకం నాకు చాలా ఉన్నది. అందరూ కూడా సాహుదనం పలకాలి. ఈ జాతీయ గీతం లెక్క ఇది దీన్ని అందరూ ఆలపించాలని చెప్పి నా యొక్క కోరిక, అందరూ ఆదరిస్తారని కూడా నేను కోరుకుంటున్నా. అందరం ఒక్కడే కాదు, అందరం అనే సినిమా కూడా అన్నది ఇస్తారని కూడా నాకు ఉంది. ఇద్దరే కాదు, అందరం. ప్రీ రిలీజ్ కార్యక్రమానికి వచ్చినటువంటి సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలకు మరియు పారిశ్రామికవేత్తలకు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆడియన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వెంకన్న గారు దగ్గర నాకు 20 years నుంచి పరిచయము. నా నైబర్ ఇండస్ట్రీ వారిది కూడా కో ఎంటర్ప్రెన్యూర్. మేము నాచారం అసోసియేషన్లో కూడా నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వారు సెక్రటరీగా ఉన్నారు, ఐలా చైర్మన్ ఉన్నప్పుడు వారు సెక్రటరీగా ఉన్నారు, ఇప్పుడు వైస్ చైర్మన్, మరి నేను చైర్మన్గా ఉన్నాను. ప్రతి సమస్యకైనా ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు వెంకన్న గారు చెప్పేవారిని. వెంకన్న గారు ప్రతి ఎంత కఠినమైన సమస్య సునాయాసంగా దాన్ని సాల్వ్ చేసేవారు. వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం, ఆ స్ఫూర్తి, ముందు చూపు చాలా గమనించి ప్రతిదీ వారు దూరదృష్టితో సాల్వ్ చేసేవారు. అలాగే ఈరోజు వారికి మనసులో ఉన్నటువంటి కోరిక ఒక్కడే సినిమా తీయాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో దాన్ని మొదలు పెట్టడం జరిగింది, ఆరంభించడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు సినిమాలో ఉన్నటువంటి సాంగ్స్ కానీ వారి యాక్షన్ కానీ ప్రతి సూపర్ డూపర్గా ఉన్నాయి, ప్రతిదీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అది సినిమా కూడా చాలా అద్భుతంగా విజయవంతం అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. నా మిత్రులు, మా తోటి పారిశ్రామికవేత్తలు అనేవాళ్ళు, మీరు ఏదైతే మీ ప్రధాన వెంకన్న గారు ఇంతకుముందు చెప్పారు, వాళ్ళ ఓన్ బ్రదర్ కానీ నేను సొంత బ్రదర్ గా నన్ను ట్రీట్ చేసేవారు. నేను కూడా నా సొంత బ్రదర్ గారిని వారిని ట్రీట్ చేసేవారిని. ఈరోజు మీ తమ్ముడు ఏదైతే సినిమా తీశాడో అది కనీసం ఓటీపీలో అయినా రిలీజ్ అవుతా అని చెప్పి చాలా మంది నాతో అన్నారు. ఓటీపీ కాదు, దాని తలగనే విధంగా సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తారు. మా తమ్ముడు సామాన్యుడు కాదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ రోజు ఇవన్నీ చూసిన తర్వాత మా మిత్రులు అయితేది, ఇతరులు అయితేది ముక్కులు వేలేసుకునే పరిస్థితి వచ్చేది. వారి మంచి ఆలోచనతో ఓటీపీ కాకుండా మన నైజాం కానీ, సీడెడ్ కానీ, మిగతా రాయలసీమ కానీ మొత్తం ప్రాంతం ఇతర రాష్ట్రాల్లో కూడా దాన్ని అన్ని థియేటర్లో రిలీజ్ చేయడానికి వారు కృషి చేసి దాన్ని థియేటర్లో కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు ఏ సమస్యనైనా ఇట్టే సాల్వ్ చేసే శక్తి వారికి ఉన్నది, వారికి ఆలోచన శక్తి ఉన్నది. భగవంతుడు వారికి ఆలోచన ఇచ్చారు. ఒకటే సినిమా కాకుండా ఇంకా ఇద్దరు అనే సినిమా కూడా ప్రారంభించబోతున్నారు. ఇద్దరనే కాకుండా ఇంకా చాలా సినిమాలు తీయాలని వారిని అభినందిస్తూ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రతి పిక్చర్ నేను చూస్తాను పీవీఆర్లో. నేను ప్రతి పిక్చర్కి రివ్యూ రాస్తాను. అందులో డాన్సెస్ ఎట్లాగున్నాయి, డైరెక్షన్ ఎట్లాగుంది, ఆ కొరియోగ్రాఫర్ ఎట్లాగున్నారు అన్నీ చూస్తాను. ఈ సినిమాలో ఒక్కడే దాంట్లో
ఎక్స్ట్రాడినరీ. అంటే వెంకన్న నాకు తెలిసిందని చెప్పి నేను మాట్లాడటం కాదు. ది పిక్చర్ హీ హాస్ ప్రొడ్యూస్డ్ ఇస్ ఎక్సలెంట్. ది డ్యూయట్ సాంగ్స్ కానీ లేకపోతే వెంకన్న మొహంలో ఇప్పుడు కూడా ఒక్క నిమిషం నువ్వు విను, ఆయన మొహంలో ఇప్పుడు కూడా మీరు చూడండి కాన్ఫిడెన్స్. హీఈస్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆ పిక్చర్లో కూడా కాన్ఫిడెన్స్తో యాక్ట్ చేశాడు. నేను 2 సినిమాల్లో యాక్ట్ చేశాను, 1 నిమిషం కంటే నేను యాక్ట్ చేయలేకపోయాను. చాలా కాన్ఫిడెన్స్గా మొత్తం యాక్ట్ చేశాడు. నీకు ధైర్యం కావాలి, ఆ ధైర్యం అతనిలో ఉంది. ఈ పిక్చర్ డెఫినెట్గా సక్సెస్ఫుల్ అని కోరుకుంటున్నాను. ముఖ్యంగా పీవీఆర్లో రిలీజ్ చేయండి, లేకపోతే నేను అనలేను ఇంకో దగ్గరికి. అది నా కోరిక. అది ఈ పిక్చర్ సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో అబ్బాయి ఈ అబ్బాయి ఇలారా, ఈ అబ్బాయి ఒక సినిమాలో హీరో యాక్ట్ చేసాడు. ఆ సినిమా నేను చూడలేకపోయాను, కానీ చూస్తాను నేను. బట్ వెంకన్న గారి తమ్ముడు కొడుకు. అండ్ ఐ విష్ వెంకన్న ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఒక్క నిమిషం, ఈయన 2వ ప్రొడ్యూసర్ మనకి. టీజీ విశ్వప్రసాద్ 20 సినిమాలు తీశాడు ఇప్పటికి. 3 సెకండ్ లైన్, ఫస్ట్ రామ్ సత్యనారాయణ, 2 విశ్వప్రసాద్, వెంకన్న గారు. ఓకే, all the best. So thank you for having me. So can everybody hear me? Yeah, so thanks for having me. So I'm very excited to be here. It's my first time to see a Tollywood movie. So I'm not used to such beautiful colors and such music, but I'm very excited for the movie. I wish you all the success. You've done a very great job here, all the actors and everybody. So thanks. చాలా కలర్ఫుల్గా ఉంది. నా జీవితంలో ఇట్లాంటి అద్భుతమైన మూవీని నేను చూడలేదు. నేను జర్మనీ నుంచి వచ్చాను, నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీని. థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలుగు ట్రాన్స్లేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్కి తర్వాత రామ్ సత్యనారాయణ గారికి ఒక జలసీ అయింది. నేను 116 మూవీస్ చేసుకుని నాకు ఎప్పుడు నేను ఒక డాన్స్ వేయలేదని. బట్ దీంతో డెఫినెట్గా ఆ స్ఫూర్తితో ఇందాక 6 డాన్సులు 6 సాంగ్స్ కూడా రామ్ సత్యనారాయణ గారే చేయాలని కోరుకుంటూ, తర్వాత దీనికి అంబికా కృష్ణ గారిని రావడం ఆశీర్వదించడం ఒక పెద్ద సక్సెస్. తర్వాత టంగుటూరి రామకృష్ణ గారు, తర్వాత కళ్యాణ్ గారు అందరూ రావడంతో సూపర్ సక్సెస్ అయింది. తర్వాత మా ప్రపంచ ఆరోగ్య మాసం నుంచి నా పేరు డాక్టర్ పసుమర్తి మల్లికార్జునరావు, గ్లోబల్ జనరల్ సెక్రటరీని. అన్ని దేశాలకి మనం తెలుగు వారు ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరికి మనం దీన్ని చేరుస్తాం. మేము డెఫినెట్గా మా ఒక వ్యామ్ లీడర్గా, మన వ్యామ్ మెంబర్గా, మా ఫ్రెండ్గా, ఒక అన్నగా మా పూర్తి సహకారం ఉంటుంది. సక్సెస్ కావాలని కోరుకుంటూ సంతోషం. మరి టీసీఆర్ ఈరోజు 2వసారి నేను చూడడం. తలాడ వెంకన్న గారు వ్యక్తిగతంగా చాలా పరిచయం నాకు, కానీ వారు చేసిన అద్భుతం ఏదైతే సాంగ్స్ చూశాము, ఫైట్ చూశాము, రొమాన్స్ చూశాము, ప్రతి దాంట్లో అద్భుతం, సూపర్ గా అదిరిపోద్ది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పని కోరుకుంటూ, వెంకన్న గారు ముందు ఇంకా 1, 2, 3 అలా 100 సినిమాలు తీయాలని చెప్పని వారిని కోరుకుంటూ, ఆ భగవంతుడు వారికి అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలి, ఆయురారోగ్యాలను కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.